హాయ్ అండి, ఈరోజు నేను పల్లీల చట్నీ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పల్లీలు, పచ్చిమిర్చి, ఆయిల్, కరివేపాకు, ఉప్పు, చట్నీలో టేస్ట్ కోసం అండి చింతపండు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, తాలింపు దినుసులండి. తయారు చేసుకునే విధానం అండి, ఒక కళాయి వేడెక్కేంత వరకు ఉండి ఒక గరిటె స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. తీసుకోవాలి. కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఇష్టమండి చట్నీ చేయడానికి. ఒకసారి దోరగా వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలండి. పల్లీలు మరి మాడేంత వరకు ఉంచకూడదు, లైట్గా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగేంత వరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ వేడి మీద కొంచెం ఇంకా కలిపితే ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి వేగిన మిక్సీలోకి తీసుకోవాలి. ఇవి కొంచెం టైం చల్లారినంత వరకు ఉంచాలండి. పల్లీలు తీసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం అండి ఇది చట్నీలోకి కప్పు పల్లీలకి ఇంత చింతపండు తీసుకున్నాను. ఒక రెబ్బ వెల్లుల్లి రెబ్బ అండి టేస్ట్ కోసం. సరిపడా సాల్టు, చట్నీకి సరిపడా సాల్ట్ మనకి చట్నీ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మిక్సీ చల్లారాలి. కొద్ది టైము చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. చట్నీకి తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి ముందు కొద్దిగా ఆయిల్, కొద్దిగా మినపప్పు, శనగపప్పు అండి మిక్సీలో వేయించుకుందాం. ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. అది నిలవ ఎక్కువ రోజులు ఉండదు కొబ్బరికని. ఇది నేను వెంటనే అయిపోవడం కోసమని చట్నీ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పప్పుని ఇప్పుడు తాలింపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, చిన్న ఆవాలు, ఒక మిరపకాయ, ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. చట్నీలో తాలింపు రెడీ అండి. మిక్స్ చేసుకోవాలి. చట్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ తాలింపు వేసుకున్నాం కదండి ఈ చట్నీ మీద పల్లీల చట్నీ రెడీ.